ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విశాఖ ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులు రహదారి సౌకర్యం లేక స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు అవస్థలు పడుతూనే ఉన్నారు. పాలకులు వస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళ జీవితాలకు రహదారి సౌకర్యం కల్పించడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక 7 నెలల క్రితం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి కొండలు గుట్టలు ఎక్కి కొండ పైభాగంలో నివసిస్తున్నటువంటి గిరిజనుల సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీరాలంటే రహదారులు ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చి రహదారులు వేయించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి నిర్ణయించి ఆ మేరకు అధికారులతో సమావేశాలు అట్లాగనే సమాలోచనలు చేసి రోడ్ల నిర్ణయానికి నిధులు సమకూర్చడంలో కూడా సఫలీకృతుడయ్యాడు. పవన్ కళ్యాణ్ ఏదైతే గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయాలని నిర్ణయించుకున్నారో దానికి అధికారుల సహకారము పూర్తి స్థాయిలో ఉన్నట్లు కనిపించడం లేదు. 7 నెలల క్రితం గిరిజన ప్రాంతాలకు అంటే ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామాన్ని కలుపుతూ ఆయన పథకాన్ని రూపొందించి పనులు ప్రారంభిస్తే నేటికి కనీసం ఒక 15% పనులు కూడా పూర్తి కాలేదంటే ఏంటి, ఎవరిలో లోపం ఉంది, ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారనే ప్రశ్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో కూడా ఉద్భవించింది. ఆయన శుక్రవారం రోజు ప్రభుత్వ ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించాడు. ఈ గిరిబాట మీద ఈ గిరిజన ప్రాంతాలను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రహదారి సౌకర్యం లేక ఎంత బాధపడుతున్నారంటే ప్రసవం ఎవరన్నా ఒక మహిళ ప్రసవించాలంటే డోలీ కట్టుకొని కొండపై నుంచి కిందకి వచ్చి ఆసుపత్రికి పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సరే, వాళ్ళను కొండపై నుంచి కిందకి తీసుకొద్దాము, వాళ్ళ జీవన విధానాన్ని కొంత మారుద్దాము అంటే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి రావడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు రహదారి సౌకర్యం కల్పించాలనుకున్నాడు, మొదలుపెట్టాడు. కానీ ఆయన ఆశయము అట్లాగనే ఆలోచనలు అవన్నీ ఇలాగే మిగిలిపోతాయా, ఏంటి పరిస్థితి, ఏజెన్సీలో రోడ్లు కనీసం వచ్చే సంవత్సరం ఆఖరికైనా పూర్తవుతాయా లేదా అనేది పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని గిరిజనుల అభివృద్ధిని కోరుకునే వాళ్ళంతా ఈ విషయంలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 761 గిరిజన గ్రామాలను కలుపుతూ 762 రహదారుల నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు పనులను కూడా నిర్మాణ పనులను కూడా ఆయన ప్రారంభించాడు. గిరిజనులు పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా అభిమానిస్తున్నారంటే ఆయన పనులు ప్రారంభించడానికి పోయినప్పుడు ఎక్కడో పట్టణంలోకి వచ్చేసేసి ఫ్లెక్సీలు తయారు చేసి ఈ గిరిబాట కార్యక్రమానికి ఆయనను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు కూడా అక్కడ కట్టారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ గిరిజన ప్రాంతాలలో ఉంటున్నటువంటి వారి జీవితాలను బాగు చేయాలని, అవసరమైతే నా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి చేయించడానికి వెనుకాడేది లేదని కూడా గతంలో చెప్పాడు. ఆయన ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో కానీ కొన్ని ప్రాంతాలలో కానీ సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాడు. రోడ్డు మరమ్మతులు కూడా కొన్ని చోట్ల సొంత నిధులతో ఆయన కొన్ని చిన్న చిన్న రోడ్లు కూడా వేయించాడు. అయితే ఈ గిరిజన గ్రామాలలోకి రోడ్లన్నీ వేయాలంటే ఇట్లా ఉపాధి హామీ నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కొంత గ్రాంటు మొత్తం కలిపి 1158 కోట్ల రూపాయలను విడుదల చేసి ఈ నిధులతోటి నిర్మాణాలు చేపట్టాలని చెప్పాడు. ఇప్పటి వరకు కూడా ఇంకా ఈ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి అనుమతులు రావాలంటే కొంత టైం పడుతుంది. అయినా కూడా ఆయన మంత్రిత్వ శాఖలోనే అటవీ శాఖ కూడా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసి అనుమతులు తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు పైగా వాళ్ళు గిరిజనులు నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడాను కోర్ ఏరియా కూడా కాదు, బఫర్ ఏరియానే. ఎందుకంటే నల్లమలలో కోర్ ఏరియా, బఫర్ ఏరియా అనే విభాగాలు ఉన్నాయి. ఇక్కడ ఏజెన్సీలోకి వచ్చేసేసి కోర్ ఏరియా కొంత తక్కువ, అంతా బయట ప్రాంతాలలోనే గిరిజనులు ఎక్కువగా
నివసిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం కాదు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు, అక్కడ రోడ్లు వేయొచ్చు. అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో కనపడుతుందంటే 7 నెలలుగా ఉప ముఖ్యమంత్రి నిధులు ఇచ్చి రోడ్లు వేయండి అని చెప్తే వీళ్ళు కావాల్సిన అనుమతులు తీసుకోవడము, అనుమతులు ఇప్పుడే ఉన్నతాధికారుల బాధ్యత ఏంటి? అనుమతులు తెప్పించుకోవడం. రోడ్డు ఇప్పుడు మామూలుగా ఊర్లో వేయమంటే రోడ్డు ఎంతసేపు ఒక ఉదయం మొదలు పెడితే సాయంత్రానికి వేస్తారు. కానీ అడవిలో రోడ్డు వేయాలంటే అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి. ఆ అటవీ శాఖ అనుమతులు తీసుకోవడానికి కూడా 7 నెలల కాలం పడుతుందా? 7 రోజులు చాలు. ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటానికి, అనుమతులు తెప్పించడానికి కూడా ఆయన రెడీగా ఉన్నారు. కేంద్రము ఆయన అడిగితే ఇది కుదరదు అని చెప్పే పరిస్థితి లేదు. ఈజీగా అయిపోయే పనులు కూడా 7 నెలల కాలం నుంచి చేయడం లేదంటే గిరిజనుల మీద ఈ అధికారులకు కానీ, లేకపోతే ఈ మిడిల్ మేనేజ్మెంటు ఉన్నటువంటి, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మిడిల్ మేనేజ్మెంట్కి కానీ కనీసము వాళ్ళ బాగోగులు పట్టించుకునే ఆలోచన కానీ, వాళ్ళని బాగు చేద్దాము, ఆధునిక సమాజంలోకి తీసుకొద్దాము, రహదారి సౌకర్యం ఏదైనా ప్రధానమైంది. ఎప్పుడో అశోకుడు ఉన్న కాలంలోనే రహదారులు నిర్మించారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది ఆంధ్రప్రదేశ్కు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నేళ్ళైన విశాఖ ఏజెన్సీలోని గిరిజనుల జీవితాలలో ఏ మార్పు రాలేదో ఆ మార్పు తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలీకృతమవుతాయో ఆయన వీలైనంత త్వరగా చేయండి అని పూర్తిగా అసహనాన్ని వ్యక్తం చేస్తూ, అధికారులకు అవసరమైతే మళ్ళీ ఎస్టిమేషన్లు వేసి మొదలు పెట్టండి అని చెప్పేసి చాలా సీరియస్గా చెప్పాడు. ఆయన ఆకాంక్షలు నెరవేరాలి, గిరిజనులకు బాటలు రావాలి, గిరిజనులు ఆధునిక సమాజం వైపు అడుగులు వేయాలి, వాళ్ళ పిల్లలు అందరూ కూడాను బాగా చదువుకొని ఆధునిక సమాజంలో జనం ఎలా బతుకుతున్నారో అట్లాగనే అడవులు వదిలిపెట్టి వాళ్ళు బయటికి రావాలనే ప్రభుత్వ ప్రయత్నాలు కూడా ఫలించాలని ది ఫెడరల్ కోరుకుంటోంది.